పుట్టినరోజు సందర్భంగానే కాదు, అయితే వేలాది సంవత్సరాలుగా బహుజన సమాజం అనేది కనీస మానవ హక్కులు లేకుండా నేర్చుకోకుండా ఉంది. ఇప్పటికీ మన వర్గాలు ఎట్లున్నాయనేది మనకు తెలుసు. కనీస తిండి ఉండదు, కనీస వసతులు ఉండవు. ఇవన్నీ చెప్తే హేళనపూరితమైనటువంటి భావాలు ఎదురైతే తప్ప వేరేది ఉండదు. జంతువు కంటే హీనంగా చూసినటువంటి మన బతుకులు మీకు తెలుసు. వాళ్ళని మొదలుకొని అంబేద్కర్ గారు, మాన్యవర్ కాంశీరామ్ గారు, పెరియార్ నారాయణ గారు, సాహు మహారాజు, గౌతమ బుద్ధుడు చేసినటువంటి పోరాట ఫలితం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాంగ ఫలితమే. వాళ్ళ కష్టమే రాజ్యాంగ ఫలితం. మనం వెంటనే మేల్కొని రాజ్యాంగాన్ని రక్షించుకున్నట్లయితే ఖచ్చితంగా మన వర్గాలు మళ్ళీ యథాస్థితికి మూతికి ముంత, మెడకు గంట, ముడ్డికి చీపిరి అనే విధమైనటువంటి జాతులకు మళ్ళీ అంతరించిపోయేటటువంటి అవకాశాలు మన ముందున్నాయని చెప్పేసి మనకు వ్యక్తపరుస్తున్నాయి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి. అందులో భాగంగానే ఈ దేశంలో కేవలం ఏనుగు గుర్తు బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ రాజ్యాంగాన్ని రక్షించినట్లయితే మనకు నిర్ధారణ జరిగింది ఎన్నోసార్లు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు అక్క మాయావతి గారి భావి భారత ప్రధాని, 4 సార్లు ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసినటువంటి ముఖ్యమంత్రి, సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి బహుజన ఉద్యమంలో మనందరం భాగస్వాములమై ఈ బహుజన్ సమాజ్ పార్టీని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఆర్థిక దినోత్సవం అని చెప్పేసి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మంద ప్రభాకర్ గారు, స్టేట్ కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ గారు, మరో స్టేట్ కోఆర్డినేటర్ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి సీనియర్ లీడర్లు జడ్పల్లి కాశీరామన్న గారు, గ్యారమారన్న గారు, గూలి రాజు గారు, సీనియర్ వెంకన్న గారు, అందరి ఆధ్వర్యంలో నేను తెలుసు మీకు ఈ ఆధ్వర్యంలో మన గ్రామంలో ప్రతి ఇంటికి పోయి వాళ్ళకు తోచినంత వాళ్ళ స్థాయిలో వాళ్ళు మన పార్టీ ముందుకు పోవడానికి, మన భవిష్యత్తులో రాజ్యాంగం కాపాడటానికి, మన పిల్ల తరం ఏ పార్టీ అయినా ఉందంటే మన వర్గాల కోసం కొట్లాడే పార్టీ ఏనుగు గుర్తు పార్టీ ఉందని చెప్పేసి మనం మన గారికి రావాలి. అందులో భాగంగానే ఎవరి స్థాయిలో వాళ్ళు మన గ్రామంలో కూడా అందరూ మన ఊళ్ళో నుంచి కలిసి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు రాస్తారు.